హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. రేపు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. దాని జట్ల బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో నిఫ్టీ లెవెల్స్ చూస్తే 24,670 నుంచి 24,630 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ దగ్గర వస్తాను మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. గ్యాప్ డౌన్ ఏమైనా అయితే 23,481 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితేనే సెల్లింగ్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ కొద్దిగా పైనకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు ఇదే జోన్లోనో క్లోజ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది రేపు. సో ఎల్లుండి హాలిడే ఉండేది నుంచే రేపు ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడే ఇదే రేంజ్లో ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 23,481 కింద సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇంకా కమ్మింగ్ డేస్లో డిమాండ్ లెవెల్ చూస్తే వీక్లీలా 22,800 ఇంచా 22,500 ఈ 400 పాయింట్స్ దగ్గర వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. నేను చెప్తా ఉండేది కమ్మింగ్ డేస్లో ఈ లెవెల్ చూసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇంకెక్కడూ సపోర్ట్ లేదు, స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడే ఈ జోన్కి వచ్చే మార్కెట్ టర్న్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తామా లైక్ ఇంకా ఫ్యూచర్ డేస్లో ఇంకా ఎట్లు జరుగుతుంది ఏమి అనేసి చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటామా. సో సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 78,180 ఇంచ్ 78,020 120 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్కి వస్తే నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి మాత్రమే వెతుకుతామా అనుకోండి. ఇది రిట్రేస్మెంట్ లాగానే ఇక్కడి నుంచే షార్ప్ ఫాల్ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక 77,347 కిందే ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే ఇక్కడి నుంచే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఎక్కడి వరకు రావచ్చు అంటే కమింగ్ డేస్లో అప్రాక్సిమేట్లా 75,180 ఇంచ్ 75,400 ఈ జోన్ వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది కమింగ్ డేస్లో. సో మీరు చూడొచ్చు ఆ లెవెల్ వరకు అక్కడే సపోర్ట్ ఉండేది, ఇంకెక్కడూ సపోర్ట్ లేదు. ఆల్రెడీ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ రేపు ఏమైనా టచ్ అయ్యేసి ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం డ్రాస్టిక్గా ఫాల్ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఆ ట్రెండ్ లైన్ చూస్తే 78,300 దగ్గర ఆ ట్రెండ్ లైన్ ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనో నేను ఇమ్మీడియట్గా బయింగ్ ఆపర్చునిటీకి ఇంట్రెస్ట్ లేదు. సో సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతికేదానికి ట్రై చేస్తామా అనుకోండాను. సపోర్ట్ లెవెల్ చూస్తే 77,801 నుంచి 77,570 పెద్ద సపోర్ట్ ఉండేదాని నుంచి మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళి తర్వాత పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండలే సాలిడ్గా 2 రెడ్ క్యాండల్స్ ఏమైనా వస్తే వెయిట్ చేస్తాను. ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీకి తీసుకునే లేదు. ఎందుకు అంటే ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళి కిందకు వస్తే మాత్రం హై డ్రాస్టిక్ ఫాల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈరోజు ఎట్లు జరుగునో మార్కెట్ కొద్దిగా పైనకి ఈరోజు చూస్తే మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళి కిందికి వచ్చాయి. నేను చెప్పినట్లే మీకు సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూడండి అంటే చెప్తుంది. రేపు అలాగే చెప్తా ఉండేది మార్కెట్ రైజ్ అవుతూ ఉంటాను, సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతికేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 78,300 దగ్గర మీకు మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే సెన్సెక్స్ లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఎక్కడ అంటే 50,620 ఇంచ్ 50,650 దగ్గర ఈ లెవెల్కి వస్తే సెల్లింగ్ కళ్ళు మూసుకొని సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాను. ఇది బ్రేక్ అయితేనూ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకోండాను. బయింగ్ ఆపర్చునిటీ లేదు. ఎందుకు అంటే నేను ఏం సపోర్ట్ ఉన్నా అది బ్రేక్ అయ్యి కింద వచ్చి క్లోజ్ అయ్యిందేదా నుంచా మార్కెట్ ఇంకా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సెల్లింగ్ ప్రెషర్ రావాలంటే 49,679 కింద క్యాండల్ క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచి కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు అంటే ఇదే జోన్లో కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ, అది పైన జోన్ అన్నా కానీ కింద జోన్ అన్నా కానీ. సో సపోర్ట్ లెవెల్ చూస్తే వీక్లీ సపోర్ట్ లెవెల్లో 50,271 నుంచి 50,000 అనేది వీక్లీ సపోర్ట్. రేపు ఈ పైన కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది, కిందన కన్సాలిడేషన్ అయ్యేదానికి ఈ రేంజ్ అన్న కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. రేపు రైజ్ అవుతా అంటాను సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతికేదానికి ట్రై చేయండి. సో బయింగ్ ఆపర్చునిటీ చూడాలంట. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే డబల్ కన్ఫర్మేషన్ తీసుకుండా తర్వాతే బయింగ్ ఆలోచించండి. లైక్ స్కాల్పింగ్లో బయింగ్ చూడొచ్చు. సో ప్యూర్ బయింగ్ చూసేదానికి ఇప్పుడు యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ప్యూర్ బయింగ్ దొరికేది ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఈరోజు ఎట్లా జరుగును. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్.
రేపటి గురించి రేపు హుషారుగా ట్రేడ్ తీసుకోండి, ఎల్లుండి హాలిడే ఉండేది నుంచి. థ్యాంక్ యూ.